మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చింతకుంట దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ చింతకుంట రాజు, నా పేరు రాజేష్. నా తమ్ముడు ఆయనే. నిన్న అనుకోకుండా పొద్దున 7 గంటలకు మా మమ్మీ లేచి ఇంట్లోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి అనుకోని స్థితిలో ఉన్నాడు. ఎవరికి ఏం అర్థం కాని పరిస్థితిలో ఆ టైంలో అట్లా జరిగిపోయింది. ఉరి వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు ఏంది అనేది అందరం ఆలోచించి అందరం అనుకున్నది. ఇప్పటికే డిప్రెషన్ లో ఉన్నాడు ఆయన. ఎంత చెప్పినా ఆయన మా మాట వినే స్థితిలో లేకుండా ఈ రోజు అట్లా చేయడం జరిగింది. దేనికంటే ఆయన డిగ్రీ కంప్లీట్ చేస్తుండు. మొన్న పాస్ అయ్యిండు ఆల్రెడీ. కానీ అంతకన్నా ముందు 10th ఇంటర్ మీద ఆర్మీ జాబ్లకు చాలా ట్రై చేసిండు. అందులో ఒక 3-4 వేయండు. అందులో ఈవెంట్స్ కొట్టిండు. విత్ ఇన్ సెకండ్లల్లో ఆన్లైన్లో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. జాబ్ రాక ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది నా తమ్ముడు చింతకుంట దుర్గాప్రసాద్. చదువుకున్న చదువుకు జాబ్ రాకపోవడం వల్ల మనస్తాపం చెంది ఉరి వేసుకొని చావడం జరిగింది. అంతే, ఎవరి మీద ఏది లేదు. మాకు పని చేసిండు, మంచిగానే ఉన్నాడు. జాబ్ రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపించి అంతే. దుర్గాప్రసాద్ వాడు మా మామ కొడుకు. వాడు నిన్నటి వరకు మంచిగా వర్క్ చేసుకున్నాడు, డిగ్రీ చదువుతుండు. ఇటు పార్ట్ టైం మరి కులవృత్తి నాయి బ్రాహ్మణ్స్ షాప్లో కూడా వర్క్ చేస్తాడు. ఇటు చదువుకున్నాడు కూడా చదువుతుండు, ఆర్మీ ప్రిపేర్ అయ్యిండు. ఇట్లా ఎగ్జామ్స్లో కొన్ని రాసి వాడికి ఎగ్జామ్ పాస్ అయ్యి ఫెయిల్ అయిపోయింది. జాబ్ రాకపోవడం ఇవన్నీ కొంచెం టెన్షన్ పడుతుంది కొద్ది రోజుల నుంచి. మరి ఎందుకు ఇట్లా జరిగిందనేది మేము ఇంకా కొంచెం ఏం అర్థమైతలేదు. నిన్న మార్నింగ్ దాకా కూడా మాకు కూడా చూసేదాకా అర్థం కాలేదు ఏమైంది, వాడు ఎందుకు ఇట్లా చేసిన అనేది. అదే ఆలోచిస్తున్నాం. వాళ్ళు కూడా చాలా బాధలు ఉన్నారు. 20 సంవత్సరాల కొడుకు ఎందుకు ఇట్లా చేసిందని వాళ్ళు కూడా చాలా బాధలు ఉన్నారు. ఏం అర్థమైతలేదు. ఈ జాబ్ రాకపోవడం వల్ల వాడు ఎక్కువ మనోభావం దెబ్బతిని అదే విధంగా చనిపోయిందని మేము అనుకుంటున్నాం.